త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాడటం చాలా కష్టమైన పని. Today marks a proud and historical moment. We are here to celebrate the 100 glorious years of Andhra University, a great institution of learning. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, నాలాంటి వాళ్ళకి ఒక ఎమోషన్. It lives in the hearts of generations. It is my privilege to extend a warm welcome to our Honorable Vice President of India, C.P. Radhakrishnan Garu. Sir, your life of service, integrity continue to inspire next generation leaders. I also extend a heartfelt welcome to the Honorable Governor of Andhra Pradesh and our beloved Chancellor, Sri S. Abdul Nazir Garu. Sir, your guidance to me personally means a lot. Your support has really enabled us to transform our state universities. And I'm equally privileged to have with us a legend who lives in the hearts of millions, Sri Sachin Tendulkar ji, a symbol of discipline, dedication, and excellence. From the first time I've met you to meeting you again today here, your support to Andhra Pradesh and your motivation to lead from the front means a lot to me personally, sir. And there is another legend amongst us, that is none other than our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose vision continues to inspire next generation leaders like me and to the youngsters sitting in front of us. And your strength is our foundation for the future of education. And I've always been told to treat people the way you want to be treated, especially when they are in trouble. One person who has stood always by me during my lowest time to my highest time, Shri M. Venkaiah Naidu Garu, your support personally means a lot to me, sir. And Honorable Governor of Odisha, Shri Haribabu Garu. And I also extend my warm greetings to all the dignitaries on the dais, esteemed alumni, faculty in front of me, and my dear students. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. క్రింద మీ అందరు తెలుసు, ఆ రోజు తొలి కేబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధిస్తాం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈ రోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్ లో చదివిన వాడిని. కానీ ఈ రోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈ రోజు అదిరిపోతాం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర
మనందరం కలిసికట్టుగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్ గా ఒక క్లియర్ డైరెక్షన్ ఆయన మనకు అందిస్తాం జరిగింది. దాని తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేస్తాం జరిగింది. ఆయన విజన్, ఆయన స్పీడ్, ఆయన కమిట్మెంట్ గా ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఎంతో మంది దాతలు ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం సహకరిస్తాం జరిగింది. ఎంతో మంది వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. వైస్ ఛాన్సలర్స్ కి విజన్ ఉంటేనే ఆంధ్ర యూనివర్సిటీని మనం ముందరికి తీసుకెళ్తాం. యూనివర్సిటీని జనరల్ గా విశ్వవిద్యాలయాలు అంటారు, కానీ మన ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అంటారు. ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ ప్యూర్ అకాడమిక్స్ అలాంగ్ విత్ ఫైన్ ఆర్ట్స్. దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించి ఏకంగా ఒక ఫేమస్ మూవీ డైరెక్టర్ అవుతాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఎంబలం దగ్గర నుంచి కోర్సుల వరకు అన్ని ఒక స్పెషలే. హైయర్ ఎడ్యుకేషన్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది మన ఆంధ్ర యూనివర్సిటీ. AU has 68 academic departments with 7 constituent colleges offering 121 undergraduate and postgraduate programs along with other research programs available. AU has 304 affiliated colleges with 85,000 wonderful students, including 1,050 foreign students coming across 56 countries. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కాదు, భారతదేశానికే గర్వ కారణం. ఆంధ్ర యూనివర్సిటీ గత 2 ఏళ్లుగా అనేక ర్యాంకులు కూడా సాధిస్తాం జరుగుతుంది. ISO సర్టిఫికేషన్ కానివ్వండి, NAC A++ కానివ్వండి, NRF 2025 లో వన్ ఆఫ్ 4th బెస్ట్ స్టేట్ యూనివర్సిటీగా కూడా మనం సాధించుకున్నాం. బట్ ఐ విల్ బి హ్యాపీ యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ only when Andhra University is among the top 3 universities in India and among the top 100 in the world. So I request the faculty in front of me, the Vice Chancellor on the dais, GP Rajshekhar Garu, with this single agenda we should work hard and make our Chancellor Abdul Nazir sir proud. Andhra University lo చదువుకున్న వారు గొప్ప స్థాయికి వచ్చారు. ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ మార్క్ శాశ్వతంగా ఉంది. వెంకయ్యనాయుడు గారు, జిఎంసి బాలయోగి గారు, కె హరిబాబు గారు, సుబ్బారావు గారు, బివిఆర్ మోహన్ రెడ్డి గారు, పూర్ణ సగుర్తి గారు, గ్రంథి మల్లికార్జునరావు గారు, చావా సత్యనారాయణ గారు, ఇలాక అనేక మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు. అంతేకాదు రాజకీయాల్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ నంబర్ 1. ఎందుకంటే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రోడక్ట్. Their rise is not merely by chance. It is by commitment, struggle, sacrifice and unwavering determination. And I expect many more students here who are in front of us to join politics, to bring about the change that we want to see in politics, and together we can make India Vikasit Bharat, which is the dream of our Honorable Prime Minister, Shri Narendra Modi ji. ikkadunna విద్యార్థులందరూ కూడా నా జీవిత ప్రయాణం గురించి కూడా చెప్పాలనుకుంటున్నా. కార్నిగి మెలన్ లో చదివా, స్టాన్ఫర్డ్ కి వెళ్ళాను, దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో పనిచేసా, హెరిటేజ్ లో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నా. ప్రజలకి సేవ చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లో 2013లో వచ్చా. వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశా. 2019లో ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాల లక్ష్యంతో నేను ప్రయాణం ప్రారంభించా.
5,300 ఓట్లతో నేను ఓడిపోయా. మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది. కానీ అది నా రెండో రోజు నుంచి నాలో కసి పెంచింది, పట్టుదల పెంచింది. అక్కడనే మళ్ళీ పోటీ చేశా. ప్రజల ఆశీస్సు మేరకు 91,000 మెజార్టీతో గెలిచి శాసనసభకి వెళ్తాం జరిగింది. ఇది ఇక్కడున్న మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ దెర్ ఇస్ నో రిస్క్, దెర్ ఇస్ నో స్టోరీ. On the dais, you see eminent personalities who have achieved great things in their lives. But they are here today because they have sacrificed a lot. They face tremendous amount of challenges. So all the youngsters in front of me, every failure is a stepping stone for success. I have redefined fail. It is our first attempt in learning. We should take this in spirit. It should build fire in our belly. And we should go achieve what we want to achieve in our lives. AU 100 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. కాలం మారుతుంది, టెక్నాలజీలు కూడా మారుతున్నాయి. అందుకే వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో మన కరికులంలో కూడా మనందరం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ కనెక్ట్ కూడా చాలా చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశానికి వచ్చే సమయంలో కూడా ఆయన డిపార్ట్మెంట్ రివ్యూ చేసి చాలా స్పష్టంగా చెప్పారు, ఇండస్ట్రీ అకాడమీ కనెక్ట్ అవసరం ఉంది. కేవలం క్లాసెస్ లో చదువుకుంటాం కాదు, కనీసం ఒక సంవత్సరం అన్న ఫీల్డ్కి వెళ్ళాలి, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం పిల్లలందరిపైన ఉందని చెప్తాం జరిగింది. అది నేను డైరెక్షన్ నేను స్వీకరిస్తున్నా. తప్పనిసరిగా ఆ మార్పు కూడా మేము తీసుకొస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. మనందరం చూస్తున్నాం, 4 సంవత్సరాలు మీరు అద్భుతంగా కష్టపడి చదువుకుంటారు, కానీ ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడతారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని కరెక్ట్ గా 4 నెలలు మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే నేర్చుకున్న వెంటనే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఇదే అంటారు స్కిల్ గ్యాప్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దానికి మేము అహర్నిశలు కష్టపడతామని ఈ సభాముఖ పిల్లలందరికీ మేము తెలియజేస్తున్నాం. అతి చిన్న వయసులో నన్ను విద్యాశాఖ మార్చులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలా మంది నాకు చెప్పారు, అది కఠినమైన పోర్ట్ఫోలియో, మీకు అవసరమా అని. అందుకే కావాలి, భారతదేశ చరిత్ర తిరిగి రాయాలంటే మా పిల్లలే తిరిగి రాయగలుగుతారు. అందుకే ఈ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నానని చెప్తాను జరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, నిధులు కేటాయించాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, పెండింగ్ లో ఉన్న అన్ని పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా భర్తీ చేయాలని ఈ సభాముఖ హామీ ఇస్తున్న. రాబోయే సంవత్సరంలో భర్తీ చేసి మళ్ళీ మీకు కంపడతామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. రీసెర్చ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజ్ అయితేనే ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని కూడా మనందరూ తెలిసిన విషయమే. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎకనామిక్ ఇంజిన్ గా మారబోతుంది. రేపు గూగుల్ కి డేటా సెంటర్ కి మనం శంకుస్థాపన చేయబోతున్నాం. ఈ గడిచిన 6 నెలల్లో ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభించాం. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మేరకు ఒక ఇంగాట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా మన శంకుస్థాపన చేస్తాం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన కరికులం ఇవన్నీ ఏర్పాటు చేసే బాధ్యత ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవాలని ఈ సభాముఖంగా వైస్ ఛాన్సలర్ గారిని కోరుకుంటూ, ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక విషయం కోరాలని కోరుతున్నా, ఒక కోరిక కోరుతున్నా. అడగండి అమ్మ కూడా పెట్టదంటారు సార్. అందుకే ఆంధ్ర యూనివర్సిటీకి కనీసం 250 కోట్ల నిధులు కేటాయించి రీసెర్చ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని, వైస్ ఛాన్సలర్ గారిని నేను గతంలో కలిసినప్పుడు చెప్పా, రాబోయే 100 సంవత్సరాలకి మనం ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. దాంట్లో ఎవ్రీ 5 years మన విశ్వవిద్యాలయ ఏం సాధించాలనేది చాలా స్పష్టంగా ఉండాలి, కేపీఐస్ ఉండాలి. అది రూపొందించి మన స్టూడెంట్స్ టెనెట్ ముందలు పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని రాబోయే 100 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఈ సభ ముఖంగా మిమ్మల్ని అందరు కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.
జై హింద్. అందరు నాతో చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.